హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఐఏఎస్ ఆఫీసర్ ఈవిడ ఉన్నారు కదా, ఆమ్రాపాలి. నిజంగా ఈవిడ జిహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడు ప్రదర్శించారండి. జనాల్లోకి వెళ్ళాలి, జనాల సమస్యలు తెలుసుకోవాలి, జనాలకు ఎలా ఉపయోగపడాలి. నిజంగా ఒక యుద్ధ ప్రాతిపదికన కింద ఆవిడ తన వర్క్ని చేసి చూపిస్తున్నారంట. దానికి సంబంధించిన వార్త అసలు ఏంటో చూద్దాం. డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట దూకుడు కొనసాగిస్తున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రంగంలోకి దిగి అధికారులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈవిడ అధికారులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఎప్పుడైతే కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారో సడన్ సర్ప్రైజ్ అంటారు చూసారా, అలా జనాల్లోకి వెళ్ళిపోతున్నారు ఆవిడ. ఎవరు? ఆమ్రపాలి గారు రంగంలోకి దిగి అధికారులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. వర్షాకాల నేపథ్యంలో పారిశుద్ధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం, ఎక్కువగా వర్షాలు పడతా నీరు నిల్వ ఉండిపోయి డ్రైనేజీలు పొంగుతాయి. దీంతో కొన్ని చోట్ల డ్రైనేజ్ లీకేజ్ ప్రాబ్లమ్స్, కొన్ని చోట్ల చాలా దుర్వినియోగంగా రోడ్లు ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటని పరిశీలించడానికి ఆవిడ ఏకంగా రంగంలోకి దిగారంట. ఈ క్రమంలో మల్కాజ్గిరిలోని సఫిల్గూడ లేక్ పార్క్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి పరిశీలించారు. సఫిల్గూడ ఉంది కదా మీకు, ఆనంద్బాగ్ దాటగానే సఫిల్గూడ ఏరియా వస్తుంది. అక్కడ మినీ ట్యాంక్ బండ్ ఉంటుంది. సో ఆ లేక్ ని పరిశీలించారంట గద్వాల్ విజయలక్ష్మి గారితో కలిపి. అదే మేయర్ ఆవిడ వాకస్ తో మాట్లాడి వారి సమస్యలను వివరించారు. ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇదిగోండి ఈవిడే ఆమ్రపాలి. అక్కడ మార్నింగ్ వాకర్స్ వస్తారు కొంతమంది. ఆ మార్నింగ్ వాకర్స్ తో ఆవిడ ఇంటరాక్ట్ అయ్యి అక్కడ సమస్య ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేక్ పరిశుభ్రత లేదు, ఆ లేక్ ని క్లీన్నెస్ ని ఎలా చేయాలి సలహాలు ఇచ్చారు, సలహాలు తీసుకున్నారు. నెక్స్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారంట. సడన్ సర్ప్రైజ్. మాన్సూన్, ఇప్పుడు ఇది రైనీ సీజన్. ఈ సీజన్ లో ఎక్కువగా మనకి డెంగ్యూ ఉంది సిటీలో. సో దాని నిర్వహణపై, నెక్స్ట్ కాలువల పరిశుభ్రత, నెక్స్ట్ రోడ్డు మీద డ్రైనేజీలు వచ్చాయి, డ్రైనేజ్ సమస్య, నెక్స్ట్ వాకర్స్ ఎవరైతే నడుస్తున్నారు ఈవినింగ్ టైమ్స్ లో దోమలు, ఇలా రకరకాల చాలా సమస్యలు ఉన్నాయి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో. వీటన్నిటి మీద ఫోకస్ పెట్టి నిన్న ఈవిడ గద్వాల్ విజయలక్ష్మి గారితో కలిసి పరిశీలించారు. ఆకస్మిక తనిఖీలు చేసి నిర్వహిస్తున్నారంట. యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా వర్క్ చేయాలి, నిజంగా ఇప్పుడు కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఇప్పుడు ఈవిడ ఒక పెద్ద దీక్షుచి. నిజంగా నాయకుడైనా అధికారైనా సరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజల్లోకి వెళ్తే, ప్రజలతోనే ఉంటే, ప్రజా సమస్యలు తెలుసుకుంటేనే పరిష్కారం అవుతాయి. ఆ దిశగా ఇప్పుడు ఈవిడ చేస్తున్నారు ఆమ్రపాలి గారు. ఇదిగోండి ఇవే ఫొటోస్ చూడండి. మార్నింగ్ వాకర్స్ సడన్ సర్ప్రైజ్ చేశారు. ఈవిడ వెళ్ళారు, ఈవిడ పరిగెత్తారు, పక్క వాళ్ళు పరిగెత్తించారు. జనాల్లో ఉండాలి, జనాల సమస్యలు తెలుసుకోవాలి, ఫ్రెండ్లీ నేచర్తో అనేది ఒక దిశగా అలోకేట్ చేశారు ఈవిడ. ఇదిగోండి విజయలక్ష్మితో మొన్న ఒక కౌన్సిలింగ్ మీటింగ్ లో ఆవిడని అడిగారు, మీరు లేచి మాట్లాడండి అంటే ఒక గౌరవప్రదంగానే చెప్పారు అనుకోండి. బట్ చూడండి, డైరెక్ట్ ఎటువంటి సెక్యూరిటీ హంగు ఆర్భాటం లేకుండా జనాల్లోకి ఎడి ఈవిడ సమస్యలు తెలుసుకుని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పిల్లలతోనూ, నెక్స్ట్ ఇలా కొన్ని రోడ్ల చోట డ్రైనేజీలు ఉన్నాయి కదా, ఈ సమస్యలన్నీ అడిగి చేస్తున్నారు. మొత్తానికి ఏంటంటే జిహెచ్ఎంసీకి ఒక పూర్వ వైభవం తీసుకొచ్చారు ఆమ్రపాలి గారు ఎప్పుడైతే ఈవిడ డ్యూటీలో. మొన్న కూడా అంతే, ఓ రోజు రాత్రి బయటకు వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఈవినింగ్ వాక్ లో ఇచ్చారు. ఇప్పుడు సఫిడ్ కూడా లేక్ ని పరిశీలించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారం దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ విధంగా ఈవిడ దూసుకెళ్ళిపోతున్నారు. ఇంకొక సమస్య ఉంది సిటీలో కూడా, మీకు అందరికి చెప్తున్నాను, రోడ్లు సరిగ్గా లేవు. కొంచెం వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి. గతంలో వర్క్ చేసిన కమిషనర్ ఎవరైతే ఉన్నారో సరిగ్గా పట్టించుకోలేదు, కొంచెం వీటి మీద కూడా ఫోకస్ పెడతారని కూడా మీకు ఒక రిక్వెస్ట్ లా తెలపడం జరుగుతున్నాను. కొంచెం వాటి మీద కూడా దృష్టి సారిస్తారని అనుకుంటున్నాను. మొత్తానికి ఏంటంటే ఫైనల్ గా ఈవిడైతే వర్క్ లో దిగిపోయారు. అబ్బా, ఇలా ఉండాలి ఒక కమిషనర్ అనేవారు, ఎలా ఉండాలి, ఎలా చేయాలా అనేది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.